పాలస్తీనా అనేది ఒక దేశం అనే కంటే కూడా అది ఉగ్రవాద డెన్. ఆ డెన్‌లో ఉన్నటువంటి ప్రధానమంత్రి హమాసోడే, మంత్రులు హమాసోళ్ళే, అధికారులు హమాసోళ్ళే, ఉద్యోగులు హమాసోళ్ళే, బాధితులు హమాసోళ్ళే, ప్రజలు హమాసోళ్ళే. అక్కడంతా హమాస్ తీవ్రవాదులు ప్రత్యక్షంగా ఆయుధాలు పట్టుకునేవాళ్ళు, వాళ్ళ మద్దతుదారులుగా ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ వాళ్ళకి సానుభూతి పరులుగా ఉండేటటువంటి ప్రజలు. అదొక తీవ్రవాద దేశం. తీవ్రవాద వ్యవస్థ. దాన్నేదో మార్చుదామని ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేయించినటువంటి అమెరికా తాజాగా హమాస్‌కి వాళ్ళ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టమంది. ఇజ్రాయెల్ మీద దాడి చేసి బందీలుగా ఉంచినటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టడానికి హమాస్ ముందుకొచ్చింది. దాంతోపాటు పరిపాలన మార్చేసి ఏదైతే పీస్ కమిటీకి ఇవ్వాలంది అమెరికా, దానికి కూడా ఓకే. కానీ మిగతా 18 అంశాలకు సంబంధించి మాత్రం చర్చ జరగాలని మెలికబెడుతోంది హమాస్. అయితే తాజాగా హమాస్‌కి ఒక వార్నింగ్ ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరిచ్చారు. మీకు టైం బౌండ్ చెప్తున్నాం. ఈ లోపు కనుక మీరు కనుక ఆ ప్రభుత్వాన్ని సరెండర్ చేసేసి మీరు కూడా అక్కడి నుంచి పక్కకి తప్పుకోకపోతే ఇక ఆ తర్వాత నేను ఇజ్రాయెల్‌ని ఆపను, మీరు మొత్తం తుడుచుకుపోతారు, మేము కూడా తోడు నిలబడి మరి మిమ్మల్ని హతం చేస్తాం అని చెప్పుకొస్తున్నాడు ట్రంప్. అవును, మీరందరూ అక్కడి నుంచి పక్కకి తప్పుకోండి అని అడుగుతోంది ఇజ్రాయెల్. మరి ఏం జరుగుతుందో చూడాలి.